నమస్తే. శ్రీ విద్యా భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఉప్పుతో ఐశ్వర్య ప్రాప్తిని ఎలా పొందాలి అనేది తెలుసుకుందాం. అయితే బీరువా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఒక చిన్న గిన్నెలో ఉప్పు అండ్ ఒక చిన్న గాజు గిన్నెలో కానీ మట్టి పాత్రలో కానీ ఉప్పును తీసుకోండి. ఉప్పును తీసుకొని దానిపైన ఒక పటిక అనేది పెట్టండి. పటిక అంటే మనకి పూజా స్టోర్స్లో అమ్ముతారు. పటిక అనండి, పటిక ఇస్తారు. ఒక పటిక చిన్న ముక్కను ఉప్పు పైన పటిక పెడితే అది మన ఇంట్లో ఉన్న దృష్టి దోషాలను అన్నిటినీ తొలగించి ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందన్నమాట. ఈ విధంగా మనము 6 నెలలకు ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉండాలి. అంటే మన ఇంట్లో ప్రతిసారి అంటే ఎల్లప్పుడూ ఆ ఉప్పు ఉండాల్సిందే అన్నమాట. అయితే మరి కబోర్డ్స్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే, కబోర్డ్స్ ఉన్న వాళ్ళు ఒక చిన్న బాక్స్లో, ప్లాస్టిక్ బాక్స్లో మీరు ఉప్పు పోసి అందులో పటిక ముక్క వేసి బాక్స్ క్లోజ్ చేసి ఆ డబ్బాని బీరువా కింద పెట్టండి అన్నమాట. అంటే బీరువా అంటే అది కబోర్డ్స్ ఉంటాయి కదా, కింది కబోర్డ్లో పెట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన ఇంట్లో దృష్టి దోషాలు ఏమీ ఉండకుండా ఐశ్వర్య ప్రాప్తి అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు పాటించండి, సకల సౌభాగ్యాలు పొందుతారు. కృతజ్ఞతలు.